ఎవరు చెప్తే రావాలి? కెప్టెన్ మీటింగ్ అని అడిగా నేను, కాదు అని చెప్పింది. ఇదంతా కానీ నేను ఎందుకు సైలెంట్గా ఉన్నాను? సరే ఆవిడ ప్రాబ్లం అనేది ఉంది, పార్షియల్గా ఉండాలనుకుంటే నాకు చెప్పడానికి నేను పెట్టాలనుకుంటే పెడతాను, నేను మాట్లాడినప్పుడు మాట్లాడతాను, నువ్వు రైటింగ్ కావాలి కదా, నైట్ గొడవతో అప్పుడు చెప్పు, అప్పుడు అడుగు అని చెప్పి నేను చెప్పగలను కదా నేను. దాన్ని పార్షియలిజం అంటారు, దాన్ని పార్షియాలిటీ అంటారు. ఒకరికే మీరు మాట్లాడుకుంటారు, మీరు ఏం చేస్తారు చేసుకోండి, ఇలా క్లోజ్ మాట్లాడకూడదు అంటారు, దాన్ని పార్షియాలిటీ. ఆవిడ ప్రాబ్లం ఉంది, ఆవిడకి ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి ఆవిడ వచ్చి మాట్లాడుతున్నాం, సైలెంట్ గా ఎందుకున్నావు? ఆవిడ రెస్పెక్ట్ ఇచ్చి ప్రాబ్లం ఉంది కాబట్టి కదా విన్నారు కదా. కాదు రోజు రోజు కానీ వింటున్నారు కదా అని చెప్పి అదే రోజు రూమ్ లో ఇక్కడ అయిపోయింది కదా, బయటకు వెళ్ళిపోయి మనం ఈ బ్లైండ్స్ ఓపెన్ అవుతున్నాం అని ఇక్కడ ఉంది కదా, అమ్మ అక్కడికి వెళ్ళి చూసావా ఏదన్నా వస్తే ఎమ్మటే అందరికి సపోర్ట్గా వాళ్ళకి వాళ్ళు ఒకటైపోతున్నారు, మనం కూడా ఒకటిగా ఉండాలి. మనకి చాలా యూనిటీ ఉందంట, వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది, తెలుస్తుంది ఏం జరుగుతుంది. ఐదుగురు కలిసి మాట్లాడుకుంటే ఐదుగురు ఏంటి? ఆవిడ తప్ప అందరూ, ఆవిడ ఆయిషా రాము అంతే, సంజన గారు కొంచెం, వాళ్ళు తప్ప అందరూ ఒక పాయింట్ మీద ఉన్నారు. రూల్స్ పెట్టడానికి ఇక్కడ ఎవరు లేడు, చెప్తే క్యాప్టెన్ చెప్పాలి. అసలు నేను అన్న పాయింట్ ఏంటి, బిగ్ బాస్ లో ఆ రూల్ ఉందా అని అడిగా అంతే. అలాగే 3 డిఫరెన్షియల్ చేశాను, గుసగుసలు ఆడుకోవడం వేరు, మాట్లాడడం వేరు, అరవడం వేరు. మాట్లాడడం వల్ల ఇద్దరికి డిస్టర్బ్ అయితే, అరవడం వల్ల 10 మంది డిస్టర్బ్ అవుతుంది. అరిచింది ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. బర్ని గారు మాట్లాడట్లే, ఆవిడ అందుకే ఏం మాట్లాడలేకపోయింది. బాబు నన్నే అంటున్నారా ఏంటి? రితు నేను చెప్తున్నా, నువ్వు కంట్రోల్లో చేసుకో నీ కోపాన్ని. వాళ్ళు అంటున్నా కూడా నేను చెప్తున్నా వాళ్ళ సైడ్ పాయింట్ లేదు, మనం మన పాయింట్ చెప్పేసి సైలెంట్ అయిపోవడం బెస్ట్. అక్కడ నువ్వు అరిచేది కనిపిస్తుంది కానీ నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు అని కనిపించదు, వాళ్ళు అలా తిప్పుతారు దాన్ని. అసలు అరిస్తే ఏంట్రా నా మీద ఎందుకని వస్తున్నారు? నేను అదే అంటున్నా, వాళ్ళు అరిచారనుకో నువ్వు రిసీవ్ చేసుకోకు, నువ్వు జస్ట్ నేను అరవట్లేదు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి వదిలే. ఎందుకంటే వాళ్ళు అరిచారని నువ్వు అరిచావు అనుకో, నీకు కరెక్ట్గా ఉన్న పాయింట్ కూడా పోతుంది. అక్కడ వాళ్ళు వచ్చారు, తిని వచ్చింది అయితే ఏంటి ఇప్పుడు అయిపోయిందిగా అనుకుంటారు. అదే కరెక్ట్ మాట్లాడు అని చెప్పేది గుర్తుండదు ఎవరికి, అరిచిందే చూస్తారు. రితు చూడు ఎలా అరుస్తుంది, రితు చూడు గొడవ పడుతుంది అన్నట్టు. అదొకటి చూసుకోను. వాళ్ళు రెచ్చగొడుతున్నారని ఫిక్స్ అబ్బాయి అయిపోతుంది కదా, ఇద్దరు అలాగే రెచ్చగొడుతున్నారు. రమ్య వదిలేదు, అమ్మాయి ఎక్కువ చేయట్లేదు ఇలాంటి విషయాలు. ఎక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంది. హోటల్తో ఒకటి కుకింగ్ టీమ్ డిష్ అంటున్నారు మీరు, వాషింగ్ టీమ్ చెప్తున్నాను నేను. అంటే నేను బాగానే చేస్తున్నాను, నన్నే అంటున్నాను, అదే నన్ను ఏమని అనుకుంటే అదే పర్లేదు, కానీ అయ్యో అనుకున్నాను రమ్య కాదురా డిష్ వాషింగ్ ముగ్గురికి చెప్తున్నాను నేను. అంటే ఆ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం నాకెందుకు ఇక్కడ కూర్చొని రాము చెప్పాను, తప్పేంటి చెప్తే. బాబు నీ పాయింట్ ఎవరో చెప్పాలనుకుంటే ఆవిడ చెప్పింది నువ్వు వింటే, ఆవిడ చెప్పింది వినడానికి వెళ్తే ఆవిడ చెప్పు, మాకెందుకురా? ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నప్పుడు నా పాయింట్ నన్ను చెప్పిస్తారా అని చెప్పి అందరికి ఉపయోగపడుతున్న పాయింట్ ఏదో చెప్పి అదే నేను అందుకే వెయిట్ చేసి ఏదో చెప్తాడు ఏముందేమో మనసులో మళ్ళీ మాట్లాడే వాళ్ళదా అంటాడు, మళ్ళీ సైలెంట్ ఉంటే. తెలుసా లాస్ట్కి రూమ్ లో నేను రాము ఉన్నప్పుడు బర్నీ గారు మమ్మల్ని ఏదో అన్నారు, మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, ఎందుకు గొడవ పడుతున్నారు నేను చెప్పను ఇంకోసారి అని. అంటే లాస్ట్కి ఐషా వచ్చి రాము నాకు అర్థమైంది ఏంటంటే ఈ హౌస్లో నువ్వు అసలు మాట్లాడకూడదు అని చెప్పేసి కావాల్సి ఎక్కిస్తున్నారు వాడికి. ఇంకా వీడు చెప్పిన దానికే వాళ్ళు అలా చెప్తున్నారు, నేను చెప్పకపోతే వాళ్ళు ఎలా చెప్తారు? ఏమోరా బాబు ఏం చేస్తున్నారో జనాలు ఇక్కడ, కామెడీ చేస్తున్నారు చాలా. నాకు ఒకటే కాన్ఫిడెన్స్ రా, నువ్వు 5 వారాలు చూసొచ్చావు, 6వ వారం ఏం జరుగుతుందో మీకు ఎవరికి తెలియదు. సెకండ్ ఏడ్చి వెళ్ళింది చూసా, బాల్ దొరకలేదని ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఆగండి నేను ఒక్కరోజు ఖాళీగా ఉంటే కొనలేకపోయారు. ఆగండి.